హైవేస్ ఇప్పుడు ఆల్రెడీ మన మీద ఒక కేసు నమోదైంది. అది ఏకంగా ఒక పోలీస్ ఆఫీసర్ పెట్టాడు. అండ్ యూట్యూబర్లు వాళ్ళు వీళ్ళు మన గురించి మొత్తం టంకేస్తున్నారు. ఇటువంటి మూమెంట్లో ఆ మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలి? భయ్యా సన్నీ యాదవ్ అనే అతను 4 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. అతను ఆల్రెడీ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయటం, అవి ప్రమోట్ చేస్తున్న డబ్బులు రావని అవన్నీ వార్తలు మన మధ్య చూసాం. ఈలోపు ఐపీఎస్ సజ్జనార్ వెళ్ళేసి ఆయన కేసు పెట్టలేదు, ఆయన వీడియోస్ చేశాడు, ట్వీట్లు చేశాడు, పోలీసులకు అటాక్ చేసి వాళ్ళక చిల్పకుంట్ల వాళ్ళ ఊరు సూర్యాపేట జిల్లా నూతనకల్లి మండలం వాళ్ళ ఇంటికి వెళ్ళి స్పెషల్ పోలీసులు వెళ్ళి చెక్కింగ్లు కూడా చేశారు. ఎందుకు ఏంటంటే అతను పాకిస్తాన్లో ఉన్నాడు ఇప్పుడు. అండ్ పాకిస్తాన్ సంబంధించి వీడియోలు చేసి పెడుతున్నాడు. ఏమండి, మొన్న ఏప్రిల్ 22న పహల్గామ్లో బైసరన్ లోయలో కాల్పులు జరిపిన తర్వాత తీవ్రవాదులు మన వాళ్ళని చంపిన తర్వాత మన భారతదేశం ఏం చెప్పింది? ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీలంతా వెళ్ళిపోవాలి ఇమీడియట్గా చెప్పారు. అవునా? ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళని కూడా వెళ్ళిపోమని చెప్పారు. అండ్ పాకిస్తాన్లో ఉన్న మనోళ్ళు ఎవరైతే ఉన్నారో రమ్మని కూడా చెప్పారు. ఇతను ఏం చేయాలండి ఆ మూమెంట్లో? ఒకవేళ పాకిస్తాన్లోనే ఉన్నా సైలెంట్గా ఉండాలి. అతను ఏకంగా వీడియోలు పెడతా కూర్చున్నాడు. వెనక స్క్రీన్ షాట్ కూడా పెట్టింది. అవి నేనే షాక్ అయ్యాను అసలు. ఈ కేసు వచ్చాక మార్నింగ్ అతనిని చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకుని తెలిసిన తర్వాత ఏం చేశాడు రైతను అన్నప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ అంటే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు, నిజమే. బట్ ఈ ఎన్ఐఏ వాళ్ళు అదుపులో తీసుకోవడం ఏంటంటే పాకిస్తాన్లో ఉంటూ పాకిస్తాన్ మీద వీడియోలు చేస్తూ పెడుతూ ఉన్నాడు. మళ్ళీ అతను వచ్చేసి బైక్ డ్రైవింగ్ చేసేది. అతను అంటే దాన్ని వ్లాగ్స్ని ఏమంటారు నాకు తెలియదు, బైక్ రైడ్ చేస్తూ మొత్తం అన్ని వీడియోలు చేస్తూ పెడుతూ ఉంటాడంట. చూడు విషయం ఏంటి? ఆల్రెడీ జ్యోతి మల్హోత్రా మన పనికి మళ్ళీ చేసిన పని ఏంటి? ట్రావెల్ విత్ జో అనేదో ఛానల్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఏం చేస్తుంది? పాకిస్తాన్ పొగుడుతూ వీడియోలు పెట్టింది. అండ్ భారతదేశానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా వాళ్ళు చేరవేసింది. అవునా? ఇక్కడ ఆమెకు ఉగ్రవాదులతో లింక్ లేదని పోలీసులు చెప్తున్నా వాళ్ళ విచారణ వాళ్ళ వేళ జరుగుతుంది. బట్ ఐఎస్ఐకి సంబంధం విషయం అయితే అర్థమైపోయింది. పాక్ ఎంబసీలో ఉన్నటువంటి ఢిల్లీలో డానిష్ అనేవాడితో వాళ్ళ ఆవిడతో ఎంత క్లోజ్గా ఉందని మనం చూసాం. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఎంబసీలో కేక్ కటింగ్ కోసం కేక్ పట్టుకెళ్తుంటే ఎందుకు కేక్ పట్టుకెళ్తున్నారా ఏంట్రా అంటే వాడు ఏం చెప్పలా. వాడు ఎవడురా అంటే పాకిస్తానీ వాడు, ఎంబసీలో పనిచేసేవాడు, జ్యోతి మల్హోత్రా క్లోజ్ అయ్యాడు. సో ఇటువంటి మూమెంట్లో ఈ పాకిస్తాన్లో ఇదిగో ట్రావెల్ బ్లాగర్ ఉన్నాడు ఇంకా అతను మన తెలుగు కూడా భయ్యా సన్నీ యాదవ్ అని చెప్పి చాలామంది కూడా కామెంట్లు పెట్టారు. నేను అప్పుడు చూడలేదు అతని వీడియోలు. ఇన్సిడెంట్ ఏదన్నా హైలైట్ అయితే అప్పుడు చూద్దాం అనుకున్నా. ఇప్పుడు నేను చూస్తున్నా పిచ్చెక్కింది అసలు. తెలిసి ఇంత ఫూలిష్గానా? పాకిస్తాన్లోనే ఉండొద్దని చెప్తే నువ్వు పాకిస్తాన్లోనే తిరుగుతూ అక్కడే ఉంటూ మళ్ళీ వీడియోలు పెడుతూ దేశానికి వస్తే ఏంటన్నట్టు అసలు ఇది? అంటే దీని అర్థం ఏంటి? పాకిస్తాన్ ఇతనికి ఎవరో షెల్టర్ ఇచ్చారు, అవునా కాదా? అంటే ఇతను గతంలో బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేశారు. ఈ బెట్టింగ్ యాప్లో వెనకున్నది వచ్చేసి ఎవర్రా ఏంటర్ అన్నప్పుడు ఈ ఐఏఎస్ వాళ్ళు అంటున్నారు, లేదన్నప్పుడు సౌదీలో ఉన్న వాళ్ళు కావచ్చు, దుబాయ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, రిమైనింగ్ టెర్రరిస్టులకు లింక్ ఉన్న వాళ్ళు అంటున్నారు. సో ఆ టెర్రరిస్టు లింక్ ఉన్న వాళ్ళకి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళకి ఇతను డైరెక్ట్ లింక్ ఉండొచ్చుగా. అంటే పాకిస్తాన్ ఇతను ఎక్కడున్నాడు? ఇతను ఎవరు షెల్టర్ ఇచ్చారు? జ్యోతి మల్హోత్రాకి కానీ 6 కానీ AK-47తో సెక్యూరిటీ ఉన్నట్టు ఇతను కూడా సెక్యూరిటీ ఉన్నారా? ఆ సెక్యూరిటీ ఉన్న వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అన్నప్పుడు టెర్రరిస్టులా? ఎవరు అసలు ఇతని నెట్వర్క్ ఏంటి? పాకిస్తాన్ అతను ఏం చేశాడు? అతనికి షెల్టర్ ఎవరు ఇచ్చారు? డబ్బులు ఎలాగా? అండ్ ఇన్ని రోజులు అసలు పాకిస్తాన్ ఎందుకున్నాడు? ఇక్కడికి రాకుండా ఎందుకున్నాడు? అండ్ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఆ కథ ఏంటి? లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన సరే రావాలి, ఎందుకు రాలేదు? ఇన్నాళ్ళు పాకిస్తాన్ ఎందుకు తలదాచుకున్నాడు? ఇలా చెప్పుకుంటూ పోతే అండి చేతులు అతను లైఫ్ స్పాయిల్ చేసుకున్నాడు అనిపిస్తూ ఉంది. అతనేమో నేను ఏ తప్పు చేయలేదు, నా గురించి ఎవరు వీడియోలు పెట్టద్దు, నా గురించి ఎవరైనా వీడియోలు తేడాకనే పెడితే వాళ్ళ మీద కేసులు వేస్తాను అతను అంటాడు. ఆ నాన్ వేసిన కుర్రాడు ఎవరో నానా రకాల ఇతర మీద వీడియోలు చేస్తున్నాడు, ఇంకొకరు వీడియోలు చేస్తూనే ఉన్నారు. సో ఆ కథలో మనకొద్దు. యాజ్ ఎ జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు జెన్యున్గా తీసుకొచ్చి పెడుతున్నాను. చేతులారా తెలిసి మరి అతను ఇప్పుడు అడ్డం కేసులు ఇరుక్కున్నాడు. అతను ఉన్నట్టుగా అన్ని పురుషులు చెప్తే సరే ఒకవేళ ఇంకా వాళ్ళకి డౌట్ వస్తే లైట్ డిటెక్ట్ టెస్టులు కావచ్చు, అతను ఓకే అంటే కోర్టు కూడా ఓకే అంటే నాకు ఎన్ఎస్ఎస్ టెస్ట్ కూడా చేయొచ్చు. అందులో వెళ్లకుండానే ఇతను ఉన్నవన్నీ చెప్పేసి ఈజీగా బయటపడుతుందని చెప్పి కోరుకుంటూ ఉన్నా. ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ఎట్టడం విచారణ చేస్తే అన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం ఉండొచ్చు. భయ్యా సన్నీ యాదవ్ అత్యాశగా పోయి డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి ఏది పడితే ప్రమోట్ చేశాడు. దేశం కానీ దేశంలో వాళ్ళకి సంబంధించినటువంటివి హైలైట్ చేసుకుంటూ చూపించాడు. ఎన్ఐఏ వాళ్ళు చెప్పారు, హోంశాఖ వాళ్ళు చెప్పారు, క్లియర్గా గవర్నమెంటే చెప్పింది. అరే పాకిస్తాన్ హైలైట్ చేస్తూ ఎవడు కూడా ఏది మాట్లాడుతూ పోస్టులు పెట్టద్దు, వీడియోలు పెట్టద్దు అంటే మనోడు ఏకంగా అక్కడే చూస్తూ వీడియోలు పెట్టేశాడు.
ఇంతకన్నా ఫూలిష్నెస్ ఇంకెవరైనా ఉండిద్దా? పిచ్చోళ్ళ మీరు, ఫూలిష్నెస్ కాదు, అతనికి అన్నీ తెలిసే చేశాడు, మీరు ఆగండి అన్నయ్య వాళ్ళు తెలుస్తారంటారా? సరే వెయిట్ చేద్దాం.